ఇంకో ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఆల్మోస్ట్ అయిపోయే వాళ్ళం ఇవాళ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక మ్యాటర్ ఏంటంటే అసలు కరెంట్తో అస్సలు పెట్టుకోవద్దు అనమాట. ఇక మా ఇల్లు చూసారు కదా, మొత్తం కూడా మా స్ట్రీట్ అంతా కూడా చీకటితో నిండిపోయింది. ఎగ్జాక్ట్ గా ఎప్పుడు పోయిందంటే మధ్యాహ్నం 3 గంటలకు పోయిందనమాట. ఇప్పుడు టైం 9 అవుతున్నా కూడా కరెంట్ రాలేదు. అసలు ఎట్లుందంటే మా పరిస్థితి, ఎండాకాలం ఉబ్బదీస్తుంది, అసలు చికాకు పుడుతుంది. మన ఇంట్లో ఉన్న ఛార్జింగ్ లైట్లు కరెంట్ కూడా, అంటే దాని ఛార్జింగ్ కూడా దిగిపోయింది అనమాట. అంతగానం అసలు ఎంతసేపు సఫర్ అయ్యామంటే కరెంట్ కోసం. అన్ని స్ట్రీట్లకు ఉంది, అటువైపు స్ట్రీట్లకు ఉంది, ఇటువైపు స్ట్రీట్లకు ఉంది. అసలు మ్యాటర్ ఏమైందంటే ఫస్ట్ స్ట్రీట్ లైట్లు రావట్లేదని చెక్ చేశారనమాట. సో చెక్ చేసేసరికి ముందు అవి వచ్చినాయి, తర్వాత మా ఇంట్లోది పోయింది. స్ట్రీట్ లైట్లు వచ్చేసినాయి అనేసి వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇక మా ఇంట్లో అయితే కరెంట్ అస్సలకే రావట్లేదు. స్ట్రీట్ అంతా రావట్లేదు, వస్తుందేమో అని చూస్తున్నాం కానీ అసలు ఎన్ని గంటలైనా కూడా అస్సలు రావట్లేదు. ఇక మా వాళ్ళందరూ ఇక తట్టుకోలేక ఆఫీస్ ఉంటది కదా, సో అక్కడికి ఫోన్ చేస్తుంటే వాళ్ళు అస్సలు లిఫ్ట్ చేయట్లేదు అనమాట. సో దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తే గానీ టెక్నీషియన్స్ అయితే రాలేదు. సో రాగానే వాళ్ళైతే చూసారనమాట, ఓ మేము ఇది చూసుకోలేదు, సరే చేసేస్తాం అనేసి అక్కడికి వెళ్ళి అది అసలు చాలా సేపు ఫైట్ చేశారనమాట. చాలాసేపు ఏందో వచ్చారు, చూశారు, మళ్ళీ దిగారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఎక్కారు, చాలా సేపు సఫర్ అయ్యారు వాళ్ళు కూడా. అసలు ఎందుకో ఏమైందో గానీ అసలు అంటే అస్సలు కూడా కరెక్ట్ ఆన్ కావట్లేదు. అసలు ప్రాబ్లం అనే కాదు, ఈ మధ్య కరెంట్ ఎక్కువ పోతుంది కదా, వామో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మాకైతే చికాకు పుడుతుంది అనమాట. చాలా అంటే చాలా ఇబ్బంది. ఫైనల్లీ 10కి వచ్చింది కరెంట్. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేసారో లేదో కామెంట్ చేయండి.